తమ్ముడికి కూడా నోటీసులు ఇచ్చింది ఈరోజు రమ్మని. అసలు ఫోన్ ట్యాపింగ్ కొంత మర్చిపోతున్నారు అనుకున్న మూమెంట్లో మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఎలా చూస్తారు ఆ కేసుకు సంబంధించి సిట్టు విచారణ? మాకేమనిపిస్తున్నదంటే ఈ మధ్యన టీవీలలో సీరియళ్ళు తక్కువైనాయి, పేపర్లలో కూడా కొన్ని కథనాలు వస్తుండే. ఈ నెల నెల మాసపత్రికలు, అదేవిధంగా మిగతా కొన్ని పత్రికలలో సీరియళ్ళు వస్తుండే. అవన్నీ కూడా తగ్గిపోయినాయి. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ సీరియల్ని మీరు చూడండి అనే విధంగా ప్రభుత్వం చూపిస్తూనే ఉన్నది. ఈ విచారణ పేరు మీద మేమేదో చేస్తున్నట్టు, ప్రజల లోపల ఒక చర్చ జరగాలన్నట్టు చేస్తున్నట్టు మాత్రమే అనిపిస్తూ ఉన్నది. ఆధారాలు గొప్పగా ఉన్నాయని చెప్పారు కదా, ఏ రకంగా రిలాక్సేషన్ ఇచ్చే విధంగా ఈరోజు సుప్రీంకోర్టులో హరీష్ రావు మీద సరైన వాదాలు ప్రభుత్వం వాదించలేదనిపిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారే కదా స్వయంగా నా ఫోన్ ట్యాపింగ్ చేశారని గతంలో పీటీసీ ప్రెసిడెంట్గా మల్కాజ్గిరి ఎంపీగా మాట్లాడారు కదా. మరి ఎందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఇంకా ఆ సిట్టు ప్రశ్నిస్తలేదు, ఆ సిట్టు విచారణ చేస్తలేదు, సిట్టు ఇంకా సమాచారం తీసుకుంటలేదు? ఏదైనా 2 ఏళ్ళు గడిచిపోయింది. విచారణ పేరు మీద మీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడితే రేపు దోషుల మీద చర్యలు ఏం తీసుకుంటారు? ఏదైనా ఆ జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అది ఘోరాతి ఘోరమైనటువంటి నేరం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి జడ్జిలను సైతం విడిచిపెట్టకుండా నడిచింది అని అంటే దాని మీద సీరియస్గా జరగాలి. పూర్తిగా విచారణ పూర్తి దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ కేవలం రాజకీయంగా చర్చ జరగడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగితే అది మంచిది కాదు.